హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీ సాయి అందరివాడు. తప్పనిసరిగా ఈ ఛానల్ని ఆదరించండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ కొట్టండి. మీ యొక్క ఆదాయం ఏమైనా మాకు ఎప్పుడూ ఉంటాయి, ఈ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. తప్పనిసరిగా అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా మేము చేసే వాటిలో లోపాలు ఉంటే కామెంట్స్ పెట్టండి. తప్పనిసరిగా ఛానల్ బాగా అభివృద్ధి చెందాలి. దాని నుంచి వచ్చేటువంటి ఆదాయం పేదలకు అంటే పేద విద్యార్థులకు కానీ ఏదైనా ఈ సంవత్సరంలోనే పంచుతాం. తప్పనిసరిగా ఎంత చెక్ వచ్చిందనేది వీడియోలో చూపిస్తాము డెఫినెట్గా. కాబట్టి బ్రోస్, నాకంటే చిన్నవాళ్ళు తమ్ముళ్ళు, పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు అంటే నేనే పెద్దవాడిని, ఇంక పెద్దవాళ్ళు ఎవరున్నారు? ఒకటి గమనించండి, ఆన్లైన్లో మోసాలు బాగా జరుగుతున్నాయి. నావే 5,000 రూపాయలు పోయినాయి, ఉపయోగం లేకుండా కూర్చొని ఉన్నాను. బాగా ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోయినాయి, అకౌంట్స్ డబ్బులు కొట్టేయటం. అదేవిధంగా ఇంకో విషయాల్లో కూడా ఏదో మీకు అది చేస్తాను ఇది చేస్తామని చెప్పి మోసం మాటలు చెప్పి మరి డబ్బులు వసూలు చేయటం చాలా, ఇవన్నీ కూడాను ఇక్కడే కాదు మన ఇండియా మొత్తం మీద జరుగుతున్నాయి. ఎక్కడో నా డబ్బులు వచ్చి బీహార్ వాడు కొట్టేశాడు, వాడి కోసం పోతే పోవటానికి డబ్బులు ఉన్నాయి, వచ్చేటానికి రాలేదు. నాకు దాదాపు 5,000 కొట్టేశారు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. మరి ఆ విషయాల్లో ఆన్లైన్ పేమెంట్స్ చేసే విధానంలో వాళ్ళు ఎస్బీఐ వాళ్ళు పెట్టినట్టు, తర్వాత ఈ ఆంధ్ర బ్యాంక్ అయితే యూనియన్ బ్యాంక్కి వేరే వాళ్ళు పెట్టినట్టు కూడా వాళ్ళు యాప్స్ పెడతారు. మీకు లోన్ వచ్చింది, మీరు అప్లై చేసుకోండి. పొరపాటును కూడా దాన్ని టచ్ చేయొద్దు. ఎప్పుడు బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు కూడాను మీకు మెసేజ్లు పెట్టడం అన్నీ ఉండవు. ఏదన్నా అంటే మీకు బ్యాంక్ పోయినప్పుడు చెప్తారు. మరి ఏదైనా వాళ్ళు అప్లోడ్ చేయడం కానీ ఏదైనా అసలు తెలియదు. దయచేసి అందరూ వినండి. ఏ విషయంలోనే మోసపోకండి, ఏ విషయంలో కూడా మోసపోకండి. అది అంటే మీకు అర్థమై ఉంటుంది. అన్ని విషయాల్లో మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులను చూడండి, తల్లిదండ్రులకు అన్నం పెట్టండి, తల్లిదండ్రులను కాపాడండి. వారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయి. అటు చేస్తే తల్లిదండ్రులు చూడనటువంటి వాళ్ళు ఎవరైనా సరే వచ్చే జన్మలో పంది, పిల్లి, కుక్కగా పుడతారు. మరి ఎప్పుడైతే మనం తల్లిదండ్రులు ఆదరిస్తామో ఎవరు గుడికి పోకండి, ఎక్కడికి పోకండి. మీ తల్లిదండ్రుల పాదాలు రోజు పాదాలు అందుకొని తెచ్చుకోండి. మీకు జన్మనిచ్చారు వాళ్ళు. అందుకే అంటారు పెద్దలు, తల్లి, తండ్రి, గురువు, దైవం ఎప్పుడు 5వ స్థానంలో ఉంది. అది ఆదరించండి. మీ తల్లిదండ్రులు మీరు ప్రేమిస్తే మీకు బాగా కలిసి వస్తుంది కూడా. మరి అందరికీ నమస్కారం, ఉంటాను. జై హింద్.